వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులపై వ్యక్తిగతంగా తమకు రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయన్నారు. పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చిన సీఎం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న తమ ప్రభుత్వానికి వ్యక్తుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పనితీరు ఆధారంగానే ఉన్నత స్థాయి అవకాశాలుంటాయంటున్న ఆయన ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. ఒక్కో అధికారి ఒక్కో వినూత్న ఆలోచనను 2 వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో పలు విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. స్థానిక ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను అప్రమత్తం చేశారాయన. వారానికో జిల్లాకో పర్యటిస్తానని, త్వరలోనే జిల్లా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యానికి అనుగుణంగా పనిచేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులంతా విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాపాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఇప్పటికే కీలక విభాగాల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలన్నారు సీఎం రేవంత్. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు సీఎం. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5ంటిని అమలు చేసిందని చెప్పారు. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ, సమయపాలనను పాటించాలని చెప్పారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒక రోజు విధిగా జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో కలెక్టర్లు తమ కార్యాలయాలు దాటడం లేదన్న సీఎం ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని ఐఏఎస్ అధికారులకు సూచించారు.